హలో అయ్యా గోపే అవునండి. గోపేనా అయితే నువ్వు చాలా చాలా చెప్తున్నావే. దేని గురించి? బైబిల్ గురించి చెప్తున్నావు, అన్నిటి గురించి చెప్తున్నావు. హిందూ మతం అని అసలు ఉంది? అసలు ఎక్కడుంది చెప్పు? హిందూ మతం అని ఎక్కడుంది చెప్పు? భారతదేశంలోనే ఉంది. భారతదేశంలో లేదు, బైబిల్లో ఉంది. ఇంకా బైబిల్లో ఉంది. అబద్ధాలన్నీ చెప్తున్నావు నువ్వు, నేను వింటా ఉండా. సార్ నిజం చెప్పు. నువ్వు అబద్ధాలు చెప్తున్నావు సార్. నువ్వు నేను అబద్ధమే చెప్పాను సార్. నేను అబద్ధమే. నువ్వు నిజం చెప్పయ్యా. నీకు తెలిసి నిజం ఏంటో చెప్పు. నేను అబద్ధం అన్నావు సార్. బైబిల్లో 8:21 అబద్ధకుడు అంట ముందు పడిపోయేదాడ, అబద్ధం చెప్పేవాడు. ఏం 8:20? టైం 8:20 కాదు, టైం 9:20 అయింది ఇప్పుడు. టైం 9:20 కాదు బైబిల్లో స్వామి. టైం 8:20 అన్నావు. ఇక్కడ చూస్తే నాకు 9:20 అయింది. నువ్వు ఏ దేశంలోనూ నాకైతే తెలియదు. ప్రకటన గ్రంథంలో బైబిల్లో వచ్చినవా నువ్వు చెప్పేది? ఓకే ఓకే. ప్రకటన గ్రంథం ఏంటి చెప్పు, నేను తీస్తాను. బైబిల్ తీస్తాను ఒకసారి. నువ్వు మంచి తెలుగు గల్లవాడివే, బాగానే ఉంది. అవన్నీ ఇప్పుడు నువ్వు నాకు నీ స్టేట్మెంట్, నీ సర్టిఫికెట్ నాకు ఎందుకు చెప్పు. నేను అబద్ధం అన్నావు, నిజమేందో చెప్పు. నిజంగా తెలుసుకుంటాను మనస్ఫూర్తిగా. నేను చెప్పేది సార్. వింటున్నా, చెప్పు. వింటున్నా. శశిపాలుడా? కృష్ణుడు 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 కాదు. కృష్ణుడు అసలు ఎక్కడున్నాడు? ఏ ఊర్లో ఉంటాడు కృష్ణుడు? కృష్ణుడు బాబు, కృష్ణుడు కా కింద క్రావడు కృష్ణుడు. చెప్పి నేను ఇప్పుడు శశిపాలుడిని ఖండించాడు కదా. శశిపాలుడా? శశిపాలుడు ఎవరు? శశిపాలుడు ఎవరా? శశిపాలుడు స్వామి. నువ్వు కరెక్ట్ గా చెప్పాలి నాకు. నువ్వు నేను తప్పు అన్నప్పుడు, నువ్వు నిజాలు చెప్పినప్పుడు కరెక్ట్ గా పలకాలి కదా. శశిపాలుడు అనేవాడు నాకు తెలిసి ఎవడు లేడు. స్వామి నువ్వు రామాన్యంలో ఇంద్రజిత్తువే కా స్వామి. శిశుపాలుడు అనేవాడు ఉన్నాడు. రామాన్యంలో ఇంద్రజిత్తువే. భారతంలో దుశ్శేషుడివే. మంచిదేగా. నువ్వు ఇచ్చే బిరుదులు నేను ఆనందంగా స్వీకరిస్తాను. నాకెటువంటి అభ్యంతరం లేదు. అటువంటి అంటే ఇంద్రజిత్తు, నువ్వు ఇంద్రజిత్తు. ఇప్పుడు ఏంది? ఇప్పుడు నీ సర్టిఫికెట్లు తీసుకొని నేనేం చేయాలి? పర్వాలేదు. ఇప్పుడు నేను ఏం చెప్పంటే ఇప్పుడు చెప్పు. నన్ను నీ సర్టిఫికెట్లు తీసుకొని సార్ మనము ఒకటి చెప్తా. నేను దేవతలందరూ చెప్పండి, నాకు అభ్యంతరం లేదు. దేవతలందరూ ఒక దేవుళ్ళ నుంచే వచ్చినారు, నరుళ్ళందరూ ఒక నరుళ్ళ నుంచే వచ్చేసినారు. వస్తే నాకెందుకు? నేనేం చేయాలి? నేనేం చేయాలంటే ఆది కాండంలో ఏముంది? భూమి కూడా. ఆది కాండంలో పచ్చి బూతులు ఉన్నాయి, అవన్నీ చెప్పమంటావా? మరి నేను బూతులు వద్దులే, బూతులు మనకు వద్దు. అట్లయితే ఆది కాండంలో ఏముందని నువ్వు చెప్పు, నేను తెలుసుకుంటాను. నాకైతే బూతులే కనపడ్డాయి. ఇప్పుడు భూమి క్రైస్తవులది. భూమి క్రైస్తవులదా? ఆకాశం క్రైస్తవులది. రిజిస్ట్రేషన్ అయింది? ఏ ఊరు రిజిస్టర్ ఆఫీస్ లో రిజిస్టర్ అయింది చెప్పు నాకు. ఇప్పుడు భూమి మొత్తం క్రైస్తవులు అన్నావు, రిజిస్ట్రేషన్ ఫామ్ ఎక్కడుంది? ఇప్పుడు నా ఎకరం స్థలం ఉంది స్వామి, నాకు నా పేరు రిజిస్టర్ అయ్యింది. ఈ భూమి మొత్తం క్రైస్తవులను ఎక్కడ రిజిస్ట్రేషన్ ఫామ్ ఉందో చూపించు, మన ఇద్దరు కోర్టుకి వెళ్దాం. నువ్వు భూమి అంతా క్రైస్తవులు ఎక్కడ రిజిస్ట్రేషన్ అయిందో చూపించు నాకు. ఆ రిజిస్టర్ చేసినోడు ఎవడు? ఆది కాలంలో చూపిస్తా. ఇప్పుడు ఆది కాలంలో రిజిస్ట్రేషన్ అయిపోయిందా? తీసుకుపో, నీ భూమి మొత్తం నువ్వే వాడుకో. ఇంకా భూమి, ఆకాశం, సముద్రం నువ్వే వాడుకో. మేము వద్దలేదు. భూమి క్రైస్తవులను శుభ్రంగా తీసుకుని నేను వద్దలేదుగా. ఇప్పుడు క్రికెట్ స్టేడియం ఉంది ఇక్కడ హైదరాబాద్ లో, అది మొత్తం నువ్వే వెళ్ళి ఆక్యుపై చేసుకో. నాదేనని చెప్పు. తాజ్ మహల్ కట్టారు, అది నాదేనని చెప్పు. చార్మినార్ కట్టారు, నాదేనని చెప్పు. క్రైస్తవులని చెప్పు. అసెంబ్లీ ఉంది కాదు, అసెంబ్లీ ఉంది హైదరాబాద్ లో, అది నాదేనని చెప్పు. క్రైస్తవులని చెప్పు. అసలు భూమి అంతా నీదైనప్పుడు ఈ మొత్తం ఆక్యుపై చేయకుండా నువ్వెందుకున్నావు? గుర్రం వేసుకొని తలపాగా పెట్టుకొని ఒక కత్తి పట్టుకొని మొత్తం నాదేని ఆక్యుపై చేసుకుంటూ వెళ్ళిపో. అసలు యశోదమ్మ క్రైస్తవురాలు. యశోదమ్మ క్రైస్తవురాలు, ఓకే మంచిదేగా. సిలువ వేసుకుందా మెళ్ళ ఆమె? వేసుకోలేదా? ఎంత చిక్కు వచ్చింది మరి ఇప్పుడు. నువ్వు చెప్పచ్చుగా సిలువ వేసుకోమని, ఫోన్ చేసి చెప్పచ్చుగా.
నీ ఆత్మే దేవుడు కదయ్యా, ఆత్మే పరమాత్మ కదయ్యా. నీ దుంపదేగా. ఇప్పుడు యశోదమ్మ సిలువ వేసుకుంది అన్నావు, ఏ ఊర్లో ఉంటుందో చెప్పు. సిలువ వేసుకోకపోయినా దాని మందులు తీసి మనము మన శరీరమే దేవాలయము. మన శరీరమే దేవాలయం. ఏ సిమెంట్ తో కట్టారు చెప్పు స్వామి. నువ్వేమన్నా మన శరీరం దేవాలయం ఏ సిమెంట్ తో కట్టారు చెప్పు. మన శరీరం దేవాలయం, మన ఆత్మ ఏ సిమెంట్ తో కట్టారు స్వామి? నేను అడుగుతున్నది నాకు ఆన్సర్లు ఇవ్వాలి, నువ్వు చెప్పుకుంటే కదా. మన శరీరం ఏ సిమెంట్ తో కట్టారు? నాగార్జున కట్టారా, లేకపోతే ఇంకా ఏ వైఎస్ఆర్ తో సిమెంట్ తో కట్టారు? ఏ సిమెంట్ తో కట్టారు? అయితే దేవుడే కదా, నువ్వు నీ ఆత్మ కూడా దేవుడే కదా. అవునా? అట్లయితే నన్ను పూజించు. ఇంకా అవునా? నన్నే దేవుడు నన్ను పూజించి ఇంకేముంది, ఇంకా అయిపోయింది. ఇంకెందుకు దీని గురించి మాట్లాడుకోవటం? ఇక నేనే దేవుడు, నువ్వే చెప్పేసిను. నా ఫోటో పంపిస్తా, నాకు పాదాలు పంపిస్తా, రోజు నమస్కారం పెట్టి పడుకో. ఇంకోటి చెప్తా, రెండు చెప్పు స్వామి వింటాను. నమస్కారం అంటావు, నేను నమస్కారం అంటా, నువ్వు నమస్కారం అంటావు. స్వామి నేను ఏమన్నాను? నా పాదాలు ఒక్క నిమిషం, నా పాదాలు నీ నమస్కారం అన్న దీంట్లో తప్పుందా చెప్పు. నేను ఫస్ట్ నుంచి శివుడిని కొలిచి నేను హిందూ మతంలోనే ఉన్నాను సార్. ఓకే, మంచిదే. హిందూ మతంలో ఉంటే నా భార్య చనిపోయింది. భార్య చనిపోయిన తర్వాత నేను మళ్ళీ ఇటు మారినాను. మాకు ఒకసారి అయితే ఇప్పుడు నీకు భార్య వచ్చిందంటావా ఏంటి? కొంపదీసి నాకు గుండె ఆగిపోద్ది నువ్వు ఆ మాట చెబితే. యేసు మతం నమ్ముకుంటే నాకు భార్య వచ్చిందని చెప్తే నాకు పెళ్లి కాలేదు, నాకు ఇంకా 10 మంది ఆడోళ్ళు కావాలని కోరికగా ఉంది. నువ్వు ఆ మాట చెప్తే నేను కూడా యేసుని నమ్ముకుంటాను కదా, 10 మంది ఆడోళ్ళు వస్తారు నాకు. వద్దుగానే ఏంది స్వామి నీ అమ్మ అన్ని నువ్వు ఆ మాట చెప్తావు, ఆశ పెడతావు. నువ్వేమన్నా నా ఆశలన్నీ అడియాచలు చేసావు. ఇప్పుడు నువ్వు మాట్లాడే నా ఇంతకుముందు హిందూ నమ్మలో నా భార్య చనిపోయింది అన్నావు. మా మతం నువ్వు మతం మారే ఒకటి నీకు ఆడదేమన్నా వచ్చిందేమో నేను అనుకున్న, ఆశపడ్డా. నేను చెప్తా ఇప్పుడు నీకు ఎందుకు భార్య ఉందా లేదా? ఇప్పుడు ఉన్నది కానీ ఉన్నదా? మరి ఇంకేంటైతే నేను చెప్తా ఒక్క 5 నిమిషాలు ఉండు, ఆయనకు నువ్వు మాట్లాడు. కాదు స్వామి, నాకు ఇప్పుడు నీకు పెళ్లి, నీకు ఇప్పుడు భార్య ఎలా వచ్చింది? యేసు నమ్ముకున్న తర్వాత వచ్చిందా? నువ్వు మాట్లాడే ఆత్మ దేవుడు కదయ్యా. కాదు స్వామి, ఇప్పుడు నాకు చిన్న డౌట్, నువ్వు ఒకసారి డౌట్ చెప్పు నాకు, ఇదేమొద్దు. నువ్వు యేసు నమ్ముకున్న తర్వాత నీకు భార్య వచ్చిందన్నావు, కన్ఫామ్ అది? నువ్వు మహా మేధావి నువ్వు. కాదు కాదు, ఇప్పుడు నాకు ఇవన్నీ వద్దు. ఇప్పుడు యేసు నమ్ముకున్నందుకు మీ ఆవిడ నీకు వచ్చిందా లేదా వేరే ఆమెను చేసుకున్నావా? యేసు నమ్ముకున్నాను ఏమో గానీ, యేసు గాని ఈశ్వరుడు గాని రాముడు గాని నేను అడుగుతుందని చెప్పు. ఇప్పుడు దేవుడు ఓకే ఇప్పుడు నువ్వేమన్నా ఈశ్వరుని నమ్ముకుంటే నాకు భార్య చనిపోయింది అని చెప్పావు, యేసుని నమ్ముకుంటే భార్య వచ్చిందని చెప్పావు, మళ్ళీ అందరూ ఒకటే అంటున్నావు. అందరూ ఒకే. ఇప్పుడు కాళ్ళకి సంఖ్యలు ఏమైనా ఉన్నాయి? ఒకసారి నాకు చూసి చెప్పి. ఎన్ని వద్దు నీ కాళ్ళకి సంఖ్యలు ఏమైనా ఉన్నాయా? ఇంకోటి చెప్తా, చెట్టుకు గానీ గోడకు గానీ కట్టేశారా ఏమన్నా? ఒకసారి చూసి చెప్పు నాకు, ఇదేమొద్దు సార్. నేను చెప్తా, నువ్వు తెలుగు గల్లవుడివి, తెలుగు గల్లవుడు నువ్వు. నువ్వేం మాట్లాడుతున్నావు? ఇప్పుడు నువ్వు ఇట్లా అబద్ధాలు చెప్పకు సార్. నేను తెలివి వాళ్ళాడు, నువ్వు అబద్ధాలు ఎందుకు చెప్తున్నావు? నేను అబద్ధాలు చెప్పలేదు. శివుని నమ్ముకున్నందుకు భార్య చనిపోయింది అన్నావు, యేసుని నమ్ముకున్న భార్య వచ్చింది అన్నావు. ఆ విషయం క్లారిటీ ఎందుకు? అంటే బతికొచ్చిందా లేకపోతే కొత్త ఆమెను చేసుకున్నావా? మాకు ఒక శక్తి అవుపడి గందరగోళం చేస్తుంటే మేము నమ్ముకున్న తర్వాత అది వైదొలిగిపోయింది. ఎవరు? మేరీనా శక్తి? మేరీనా? మేరీ ఊరయ్యా, మేరీ కూడా గంగేనయ్యా, మేరీ కూడా సముద్రమేనయ్యా, మేరీ కూడా నీళ్ళేనయ్యా. అయ్యా మేరీది ఎంత సైజు ఉంటుందో నాకైతే తెలియదయ్యా. నువ్వు సముద్రము పెద్దది అంటున్నావు, నేనైతే ఎప్పుడు చూడలేదు. అది నువ్వు చూడలేదులే. నువ్వు చూడలేయా బాబు. నీకేందంటే నువ్వు మహా మేధావి, అన్ని చదివి ఏ దాంట్లో సత్యం ఉండేది నీకు తెలుసు, ఏ దాంట్లో సత్యం ఉండేది నీకు తెలుసు, కానీ బెదరు కొట్టేస్తున్నావు అందరినీ. నేనే స్వామి, నేను ఏమన్నా ఒక బూతు మాట గాని ఒక తప్పు మాట గాని మాట్లాడానా? యేసు నమ్ముకున్నందుకు భార్య వచ్చిందో సంతోషం అన్నా. నాకు కూడా టెక్నిక్ ఏమంటే చెప్పు. పెళ్లి కాలేదు, కొంచెం ఒక మంచిగా ఎంజాయ్ చేసి ఈ జీవితం సాలిద్దాం అనుకుంటున్నా, ఎన్ని మానేసి ఇంకా. యేసు ప్రభు బ్రహ్మచారి. మరి నీకెట్లా పెళ్ళాం? యేసు ప్రభు ఆయన బ్రహ్మచారి, నీకెట్ట ఇచ్చాడు పెళ్ళాన్ని? దేవుడికి పెళ్ళాం పడలేదు. కాదు స్వామి, నేను అడిగింది ఏంటి నువ్వు చెప్పేది? నీకు యేసు ప్రభు బ్రహ్మచారి, నీకు పెళ్ళాన్ని ఎట్టిచ్చాడు ఆయన? మరి ఆయన బ్రహ్మచారి అయితే దేవుడు తల్లి తండ్రి ఆయనకి భార్యని చంపింది ఎవరు? హిందూ దేవుళ్ళ లేకపోతే యేసు ప్రభునా? ఎవరు ఒకరులే, దాని సంగతి తీసి ఒక శక్తి చంపేసింది. అయితే ఎవరు ఆ శక్తి నాకు తెలుసుకోవాలని ఉంది. హిందూ దేవుళ్ళ లేకపోతే యేసు ప్రభునా నీ భార్య చంపింది? దేవుడు
ఆ హిందూ దేవుళ్ళు గాని ఎవరైనా గాని ఒక్కళ్ళు నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు? ఇప్పుడు దేవుడు అంటున్నాం కదా మనము, కృష్ణుడు దేవుడు. నేను అనలే స్వామి, నేనైతే కృష్ణుడు దేవుడు రాముడు దేవుడు నీతో చెప్పరా, నువ్వే చెప్పుకుంటున్నావు, అన్ని స్టేట్మెంట్లు నువ్వే ఇచ్చుకుంటున్నావు. నేను చెప్పేది సంబంధం లేని విషయం. నాకు కావాల్సింది 10 మంది అమ్మాయిలు ఏ దేవుడిని నమ్ముకుంటూ వస్తారో చెప్తే నేను అదే మార్గంలోకి వచ్చేస్తాను, ఇవన్నీ మానేస్తాను. సాకెట్టుకుంటే కావాల్సినంత మంది ఉన్నారు కానీ దేశంలోనే. కాదు స్వామి, నువ్వు మంచి అమ్మాయిని నీకు యేసు ప్రభు ఇచ్చాడు, నాకు కూడా ఇచ్చేటట్టు ఏమైనా అవకాశం ఉంటే చూడు, నీ అమ్మాయి ఇవన్నీ మానేసి ఆ 10 మంది ఎంజాయ్ చేస్తాను. స్వామి నేను చెప్తాను, నీకు అర్థం, నాకు ఇవన్నీ వద్దు స్వామి. ఆయన దేవుడు యేసు ప్రభు చెప్పించు, 10 మంది అమ్మాయిని ఇప్పించు. ఒకే పేరు మీద వస్తారు, దేవుడు 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 అంటే ఒకే నెంబర్, అది ఆ నెంబర్కే వెళ్ళిపోతుంది. నేను దేవుడు అంటున్నాను, నువ్వు చెప్పిన అన్నిటికీ నేను నెంబర్ కి. ఇప్పుడు నేను యేసు ప్రభుని కొలుస్తున్నా, కొలుసుకో. ఇప్పుడు ఆయన ఈ మానికున్నాడా, తులం ఉన్నాడా, లేకపోతే కేజీ ఉన్నాడా, 2 కేజీలు ఉన్నాడా కొలుస్తున్నాను? ఎంతో 2 మీటర్లు ఉన్నాడా, 3 మీటర్లు ఉన్నాడా, 5 మీటర్లు ఉన్నాడా, ఎంత ఉన్నాడు ఆయన? వాళ్ళు అజయన బావులయ్య, కృష్ణుడు గాని రాముడు గాని ఎట్లా కొలుస్తున్నావు? టేపుతో కొలుస్తున్నావా లేదా చేత్తో గజము మూరతో కొలుస్తున్నావా? చెప్పేది వినవయ్యా. మరి కాదు స్వామి, నువ్వు చెప్పేయన్ని మరి ఆధారాలతో చెప్పాలి కానీ దేంతో కొలుస్తున్నావు చెప్పు. మూర జాన దేంతో కొలుస్తున్నావు? ఏదో దాంతో కొలుస్తున్నా కానీ కొలుచుకో. నువ్వు కొలిస్తే నాకెందుకు చెప్తున్నావు? నేను కింద కొలుచుకుంటున్నాను, అది పెరిగి సావట్లే. 6 అంగుళాలు 7 అంగుళాల కంటే పెరిగి సావట్లే. ఏం చేయమంటావు చెప్పు, నేను కూడా కొలుచుకుంటున్నా రోజు. ఇప్పుడు దేవుడు ఒక్కడేనయ్యా. అవునా? దేవుడు ఒక్కడే. అయితే నేనేం చేయాలి ఇప్పుడు దానికి? ఇప్పుడు నేను నీ నెంబర్కి ఫోన్ చేసిలా నేనా? నాకు చేయలేదే. ఊరికి చేసిన్నానా? నాకేం తెలుసు అవి, నువ్వెవరికి చేసావు నీకు తెలియాలి, నాకెంట తెలుసుద్ది? నువ్వు ఎవరికి చేసినావు అసలు? ఫోన్ ఎవరికి చేసినావు? నువ్వు ఇంద్రజిత్తు. నువ్వు ఎవరికి చేసావు చెప్పు స్వామి, నా పేరేంది చెప్పు స్వామి. నువ్వు వేరే నెంబర్ చెప్పి నాకు చేసినట్టున్నావు నేను అనుకుంటున్నా. నేను గోపి అని చెప్తున్నావు, ఒక దేవుడు దమ్ముతున్నాను, ఇక్కడ చెప్పులు కుట్టుకుంటున్నాను, ఆడబెడుతున్నాను అని చెప్తున్నావు నువ్వు. స్వామి నేను చేసేవన్నీ నిజమే చెప్తాను, అబద్ధాలు చెప్పను. నేను ఎవరు కూడా అబద్ధం చెప్పను. క్రైస్తవుడు అంటే మాత్రం పక్కా 100% నిజం చెప్తాను. పేరు కోసుకున్న క్రైస్తవుడికి అబద్ధం చెప్పను. ఏ భక్తిలో ఉన్నా ఎక్కువ ఎస్ఐలే ఉంటారు. ఎస్ఐ అంటే దళితులే ఉంటారు. ఏ భక్తులైనా దళితులు ఉంటారా? సరే ఉండే మంచిదేగా, ఎవడు భక్తి వాడిది. హిందువులో భక్తి వాడు తక్కువ భక్తి అని మనం ఎట్లా చెప్తాం స్వామి? అసలు మనకేమవుతుంది? సరేలే. సరే, భోజనం అయిందా? అయ్యో, ఇప్పుడు అందుకే నన్ను తింటున్నావా? మరి చెప్పు. నువ్వు భోజనం చేస్తే ఈ తిప్పలని నాకు వచ్చేవి కాదుగా. నేను భోజనం చేయలేదు ఇంకా. నువ్వు కడుపు నిండిందా ఇప్పుడు? శుభ్రంగా చెప్పు. నన్ను తిన్నందుకు 10 నిమిషాలు 1/2 గంట తిన్నావు స్వామి. కడుపు నిండిందా? దేవుడు అవును, దేవుడు ఒక్కడే. అవును అవును, మనిషి కూడా ఒక్కడే. మనిషి నువ్వు చెప్పింది మనిషి ఒక్కడే, దేవుడు ఒక్కడే. దేవుడు ఒక్కడే, కరెక్టే కరెక్ట్. ఇప్పుడు దేవుడు ఒక్కడైతే ఏం చేయమంటావు? మనం ఆడకు పోయిన పాటు ఉంది కథ. అందరిది, నాది నీది అందరిది కూడా. ఎక్కడికి? చనిపోతుల్లా. అవునా? చనిపోయిన 5 నిమిషాలు కౌపడిపోతాడు దేవుడు. అంటే ఆయన కాసుకొని ఉంటాడే, ఎవరు చచ్చిపోతారు ఎదురు చూస్తుంటాడే ఏంది? ఈ సొక్క వదిలేస్తాం సార్ మనం. ఇప్పుడు నువ్వు చెప్పింది కరెక్టే. ఏ దేవుడు ఒక్కడే అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ఏమన్నా పరలోకం అంటున్నాడు, శ్రీకృష్ణ పరమాత్ముడే స్వర్గం అంటున్నాడు, అల్లా ఏమన్నా 67 మంది కన్యలు నీకు రెడీగా ఉన్నారని చెప్తున్నాడు అల్లా. మరి ఎవరు ఏ దేవుడు నమ్ముతున్నావు నువ్వు? కాలంలో పోయి సముద్రంలో కలుస్తాయి రేపు. అంతా ఒకటే. అయ్యో, నేను అదే అనట్లేదు స్వామి. అంతా ఒకే. కృష్ణుడు చెప్పింది అన్ని ఒకటే. ఇప్పుడు ఎన్నో ఉంటాయి ఈ కింద, అవన్నీ తీసుకెళ్ళి ఒకే దాంట్లో పెట్టలేంగా, దాన్ని సపరేట్ ఉంటదిగా బొక్క. అలానే దేవుళ్ళందరూ ఒకటే అన్నవు. ఎవరా దేవుళ్ళు అంటే కథ చెప్తే నేను తెలుసుకుంటానుగా. దేవుడు మనకు కనిపించదు. ఇప్పుడు చనిపోయిన 5 నిమిషాలు కనిపిస్తాడు. కనిపిస్తాడా? అంటే నువ్వు బతికే ఉన్నావా స్వామి? ఇప్పుడు కనిపిడు. కాదు, నువ్వు బతికే ఉన్నావా? మరి నీకెట్లా నీకు చనిపోతే 5 నిమిషాలు కనిపి నీకెవరు చెప్పాడు? చనిపోయినాడు ఎవడని చెప్పాడా నీకు కనిపిస్తాడని? నాకు తెలుసు. ఎట్లా నాకు తెలుసు. నీకు అవన్నీ నేను స్వామి నాకు నిజం కావాలి స్వామి. నేను ఎందుకంటే ఈ రోజు
నేను స్వర్గం చూడాలయ్యా. నువ్వు స్వర్గం చూడాలంటే ఒక 500 ఇస్తే, ఒక 1000 రూపాయలు ఒక అమ్మాయి దగ్గరికి వెళ్తే మొత్తం స్వర్గం చూపిస్తుంది, రాత్రి చూపిస్తుంది స్వర్గం. అయ్యొద్దులే, తప్పుడు మాట్లాడద్దు. ఏం స్వామి, నేనన్న మాట కాదు స్వామి, నాకు ఒక క్రైస్తవుడు చెప్పాడు, నువ్వు యేసుని నమ్ముకుంటే ఏ స్వర్గం ఇస్తాడు, ఒక 5000 ఇస్తే నీకు వేసే స్వర్గం చూపిస్తుంది అన్నాడు. అయ్యొద్దులే. అయ్యో స్వామి, నేను చెప్పింది దాంట్లో తప్పుందా చెప్పు? ఇప్పుడు స్వర్గం చూపించేది ఈ సృష్టిలో ఈ రెండు ఒకడే. దేవుడు నువ్వు చెప్పినట్టు యేసయ్య ఒకడు, రెండోవాడు అమ్మాయి. స్వర్గం చూపించేది వీళ్ళిద్దరే మనకి. ఒక్కడే దేవుడు. నువ్వు కృష్ణుడు అనుకో, ఏమైనా అనుకో, అందులో అనుకో, రాముడు అనుకో, రాముడిని కొలుస్తున్నా. రాముడు యేసు కాదు, కృష్ణుడు యేసు ఇద్దరు ఒకటేనా? నేను స్వర్గం చూడాలయ్యా, నేను స్వర్గం చూడాలయ్యా, ఆయన్ని అడుగు, ఆయన తీసుకుంటాడు. స్వామి ఒక మాట నన్ను అడగని, ఇప్పుడు యేసు రాముడు ఇద్దరు ఒకటేనా? అందరూ ఒకే, అందరూ ఒకటే, సత్యం ఒకటే, సత్యం ఒకటే, భూమి ఒకటే, ఆకాశం ఒకటే, సూర్యుడు ఒక్కడే, చంద్రుడు దేవుడు మీ యేసయ్య మొహం మీద ఉమ్మేయించుకున్నాడు కదా, మరి రాముడు కృష్ణుడు రాక్షసులను చంపారు కదా, వాళ్ళు ఒకటి ఎట్లా అవుతారు? ఇప్పుడు మొహం మీద ఉమ్మేయించుకున్నాడు, గువ్వ మీద కాలుతో తన్నించుకున్నాడు, వాళ్ళు రాక్షస సంహారం చేసి దుష్టుల్ని సంహరించి ధర్మాన్ని నిలబెట్టిన వాళ్ళు ఇద్దరు ఒకటి ఎలా అవుతారు? అందరూ ఒకే. ఆయన ఆ రకంలో రావాలి నుండి. ఈ మాట అందరూ ఒకటైన మాట చెప్పగలిగే ధైర్యం ఒక తాగుబోతు ఈ భూమి మీద ఎవరికి రాదు. ఎవరైతే తగ్గించుకుంటారో ఒక మాట అందరూ ఒకటే అనేది, ఎవడైతే 90 గాని క్వార్టర్ గాని తాగుతాడో అలాంటి వాడు మాత్రం ధైర్యంగా ఈ మాట చెప్పగలడు. దేవుడు ఒక్కడే. దేవతలు దేవతలందరూ ఒకరిలో నుంచి వచ్చినారే. దేవతలు బైబిల్లో దేవతలు ఉన్నారా? మరి బైబిల్లో దేవుడు ఒక్కడే కదా అన్నావు, మరి దేవతలు ఎక్కడ ఉన్నారు బైబిల్లో? కొరింథీలో ఉన్నారు. ఎవరా దేవత పేరు చెప్పు? దేవతలందరూ ఉన్నారు. పేరు చెప్పు స్వామి. దేవుడు అంటే యెహోవా యేసు అని చెప్తావు, పరిశుద్ధాత్మ. మరి దేవతలు అంటే ఎవరి పేరు? మేరీ పేరు అనుకుందామా కాసేపు, లేకపోతే పోనీ చెప్పు. మేరీ వద్దు కానీ 33 కోటి దేవతలు ఉన్నారు. ఆ దేవతలందరూ కూడా దేవుళ్ళ నుంచి వచ్చిన వాళ్ళే, ఒక్క దేవుళ్ళ నుంచే. అంతే. ఇప్పుడు ఏం చేయమంటావు నన్ను చెప్పు స్వామి? ఇప్పుడు అన్ని నన్ను ఇప్పుడు తెలుసుకొని నేను ఏం చేయమంటావు? దేవుడు అంటే హోమ్ అని జ్ఞానం. పుస్తకం రాయి స్వామి, నీ దగ్గర అపారమైన జ్ఞానం ఉంది. మంచి పుస్తకం రాసి కనుక నువ్వు అమ్మితే అంబులెన్స్ వాళ్ళు పిచ్చి హాస్పిటల్ నుంచి అంబులెన్స్ వలలేసి పడతారు, నేను మామూలుగా పట్టరు. వలలేసి పరిగెత్తించి హాస్పిటల్ తీసుకెళ్లి ట్రాన్స్ఫర్ అంతా కరెంట్ పెడతారు, మామూలు కరెంట్ కూడా సరిపోతుంది మీకు. ఇప్పుడు నేను చెప్పేది హోమ్ అనే శబ్దమే దేవుడు. హోమనా? హోమ్ అంటే భూత స్వామి, అది అలాంటి మాటలు మాట్లాడకూడదు మనం. హోమ్ అనే శబ్దం. ఓమా హోమా అంటే నాకు వేరే రకంగా కనపడిందిలే. సరే, శబ్దం బైబిల్లో కూడా ఉంది. బైబిల్లో ఉంది, అన్నిటిలో ఉంది. ఆ శబ్దాన్ని పెట్టుకొని వీళ్ళందరూ పెట్టుకుంటా ఉన్నారు. ఆయన సృష్టికర్త. శబ్దము సృష్టికర్త. సరే, భోజనం అయిందా? అవలా సరే, భోజనం చేసి పడుకొని మళ్ళీ రేపు ఎప్పుడైనా మాట్లాడుకుందాంలే, సరేనా? సరే. ఇంద్రజిత్తు మామూలు నేను చెప్పేది మన ఆత్మే దేవుడు. మంచిదే. మన ఆత్మ అంటే మనం పొనుకొని చనిపోతాం, ఆ ఆత్మ కూడా అవ్వకూడదు. అయ్యో, పండుకొని ఎట్లా నుంచొని చనిపోతాం, కూర్చొని చనిపోతాం, ఈతూ చనిపోతాం, యాక్చువల్ చనిపోతాం, పడిపోతాంలే. సరే కానీ ఈ రోజు ఇంట్లో, రేపు మట్లో. సరే కానీ ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు. తిను. భోజనం అయిందా? కాలా మంచిగా మాట్లాడు సార్. ఎందుకు మనకు? అయ్యో స్వామి, నీదేమన్నా ఒక్క తప్పుడు మాట మాట్లాడానా స్వామి? మాట్లాడాల. మరి ఇంకే ఎదుటోడికి నేను అద్దం లాంటి వాడిని, ఎదుటోడు ఎలా చూస్తే అలా కనిపిస్తాను నేను. అవునులే. నువ్వు నన్ను ఏదైనా అన్నావు అనుకో, నేను తిరిగి అనాల్సి వస్తుంది. నువ్వు ఒక రాయి వేసి నేను రాయి వేయాలి. అవునులే. నా సిద్ధాంతంలో తప్పుందా చెప్పు పెద్ద అయినా ఏమన్నా? లేదులే. మరి నేను అద్దం లాంటి వాడిని ప్రతి ఒక్కటి చెప్తా. వాడు ఎదుటి నువ్వు అద్దంలోకి వెళ్ళి నువ్వు చూసుకుని నువ్వు కనిపిస్తావు. నువ్వు అద్దం మీద రాయేస్తే ఆ రాయి నీ మీద పడినట్టే ఉంటుంది. వాళ్ళు ఎందుకు తప్పుడు మాటలు ఎందుకు అడుక్కోవాలా? మనుషులమే. నేను ప్రశ్నిస్తాను స్వామి, ప్రశ్నించడం తప్పు కాదుగా. ఇప్పుడు ఒక తప్పుడు మాట అన్నాను నేను, తప్పుడు మాట అన్న పాటు నేను వచ్చాడు చేస్తున్నానా? నువ్వు వచ్చాడు అవి అడుక్కోవటమే. స్వామి, నీ మాటలన్నిట్లో నచ్చింది ఏంటంటే నాకు యేసుని నమ్ముకుంటే పెళ్లి భార్య వచ్చిందన్నావు. నిజంగా
ఒక శక్తిగా ఊపడి మా కుటుంబం నాశనం అయిపోతుంది. మేము సోదరులు రంగాలకు పోతే 6 నెలలు బాగుండేది, మళ్ళీ బాగుండేది లేదులే. ఇప్పుడు భార్య ఉందా, చనిపోయిందా? చనిపోయిందిలే, ఇంకొక ఆమె చేసుకున్నావు కదా, మరి ఎట్లా నువ్వే చేసుకున్నావా దేవుడు ఇచ్చాడా? మనమే చేసుకున్నాం. మన అప్పుడు ఒకటి చెప్తా నేను, మన పోరు కూడా ఉండద్దా, మనం కూడా బాధపడద్దా, మనం కూడా కష్టపడద్దా? ఇప్పుడు కాదు, ఇప్పుడు నేను ఒక మాట, నాకు డౌట్. మాది నెల్లూరు. మీ మంచిదే గాని ఇప్పుడు నాకు పెళ్లి కాలేదు స్వామి, చాలా అప్పుల్లో బాధల్లో ఉన్నాను. ఇప్పుడు నాకు పెళ్లి కావాలి, అమ్మాయితో కలవాలి, అమ్మాయితో ఎంజాయ్ చేయాలని నా కోరిక ఉంది. అవ్వట్లేదు, అది ఎంతకు తెగించినా అవ్వట్లేదు. ఇప్పుడు యేసుని నమ్ముకుంటే అన్ని నాకు కలుగుతాయి. నేను చెప్తున్నా, నీకు అవుతుంది, లేకుంటే అయ్యి ఉంటది. అదే ఎట్లా చెప్పు, యేసుని నమ్ముకుంటే అవకాశం ఉంది, అయ్యే అవకాశం. ఎవరు నమ్మకబడలేను, నీ నమ్మకమే నిన్ను స్పష్టపరుస్తుంది. నీ నమ్మకమే. దేవుడు ఏం చేయడా? దేవుడు ఏం చెప్పాడంటే, నీ నమ్మకమే నేను స్పష్టపరుస్తుంది. ఏమి నమ్మినేవో నువ్వు మట్టెత్తుకొని, ఇప్పుడు బాగలేదు మట్టెత్తుకొని. మరి దేవుడు నమ్మటం దేనికి? మన నమ్మకమే మనం బాగుపరిచేటప్పుడు దేవుడు నమ్ముకోవడం దేనికి? ఇంకా దేవుడు పక్కన ఉంటాడులే, దేవుడు కదా. మనం ఏం చేస్తాడు? పక్క నుండి లోపల వేసాడా, బయట వేసాడు, చూసి చంపేస్తాడా? ఇప్పుడు దేవుడికి అధికారం ఉంది. దేవుడికి పుట్టించేది ఆయనే, తీసుకునేది ఆయనే. దానికి అధికారం ఉంది, ఆయనకి అధికారం ఉంది. ఇప్పుడు నేను పాపం చేసినా, నువ్వు పాపం చేసినా, చంపుకొని అధికారం ఆయనకి విసారించేది ఉంది. ఇప్పుడు చంపుకున్న వాళ్ళు ఆడకపోయినారంటే, ఇప్పుడు ఒక అమ్మాయి చెడిపోయింది, నువ్వు ఒక మాట చెప్పిన ఒక తడవ, ఒక అమ్మాయిని చెడిపేసినాను, నేను దేవుడిని నమ్ముకున్న పట్ల నన్ను చేర్చుకున్నాడు. ఆ అమ్మాయి ఆడక ఏమైందంటే, ఆ అమ్మాయి దేవుడికి అడిగి చేరుంటుంది. అక్కడ అదుపులో పెడతాడు ఆయన, అదుపులో పెడతాడు, అక్కడ పెడతాడు. ఇక్కడ నిన్ను బాగు చేస్తాడు, శిక్ష వేస్తాడు ఆయన. నువ్వు ఇంకోటి ఆయన వాడుకుంటాడా, వాడుకోడా మనల్ని? యేసయ్య సంగతి తీసి, దేవుడు ఒక్కడేను. ఎవరా దేవుడు? తెలిసేసిన ఇప్పుడు నేను దేవుడు ఒక్కడే అన్నావు, ఏ దేవుడిని పూజించే పేరు చెప్పున్నా, పేరు పెట్టి పిలవాలి కదా దేవుణ్ణి. నేను చెప్పేది బాగిను. ఇప్పుడు కాదు ఒక్క నిమిషం. అల్లా కన్ఫ్యూజ్ అయిపోతాడు, కృష్ణుడు కన్ఫ్యూజ్ అయిపోతాడు, పోతే యేసు ప్రభు కన్ఫ్యూజ్ అయిపోతాడు, వీళ్ళందరూ కన్ఫ్యూజ్ అవుతాడు. దేవుడా రా అంటే ఏ దేవుడు రావాలి అని నాకు అది చెప్పు, క్లారిటీ ఇవ్వాలి కదా. దేవుడు ఒక్కడే. కానీ ఇప్పుడు మనము ఏందంటే, ఇప్పుడు జరిగిపోయేది, నువ్వు తెలిసి చేసినా తెలవు చేసినా శిక్ష పడుతుంది. నువ్వు డబ్బుతో తప్పించుకుంటావేమో, జనంతో తప్పించుకుంటావేమో, నేనేసే శిక్ష ఎవరు తప్పించుకోలేడని చెప్పి ఆయన ఆ వడ్డీ కాసులు వాడు కాదు. సరే గాని నీ పక్కన ఎవరు ప్రార్థన చేస్తుంది? ఇందాక నేను ప్రార్థన విన్నాను, ప్రార్థన చేస్తుందా లేదా పాట పాడుతుందా యేసయ్య గురించి? ఆమె ప్రార్థన కాదులే, ఆమె చేయలేదులే. ప్రార్థన వినపడింది నాకు ఇందాక. చెప్తా, నీకు ఏం జరగాలనో ఇక్కడే నరలోకం. ఇది నరలోకంలో మనకు 3/4 భాగం అధికారం ఉంది. మనకు అధికారం ఉంది. ఈ అధికారం ప్రకారం చలాయిస్తున్నావు. మనకు పై లోకంలో అధికారం లేదు. ఆ అధికారంలో ఆ దేవుడు, ఇప్పుడు రాముడు కావచ్చు, కృష్ణుడు కావచ్చు, ఈశ్వరుడు కావచ్చు, లేకుంటే యేసుప్రభు కావచ్చు, యెహోవా కావచ్చు, ఎవరో ఒకడు ఆడుండి మనకు అన్ని శిక్ష ఇక్కడ ఇయ్యచ్చు, లేకపోతే అక్కడ ఇయ్యచ్చు. ఏంటది నాకు అర్థం? ఏం శిక్ష? ఇప్పుడు మనం చేసిన దానికి, మనం చేసిన ఫలితానికి పుణ్యమో పాపం ఉంది కదా. పుణ్యం అనే అసలు బైబిల్లో లేదుగా, ఖురాన్లో లేదు, బైబిల్లో లేదు పుణ్యం అనే పదం. మరి నువ్వు ఏం చేయాలి స్వామి? అసలు నువ్వేం నాకేం అర్థం కావట్లేదు. పుణ్యం అనే పదం, ఒక నిమిషం నన్ను చెప్పని, పుణ్యం అనే పదం, పతివ్రత అనే పదం ఆ ఖురాన్లో లేదు, బైబిల్లో లేదు. పతివ్రత, పుణ్యము అనే పదాలు హిందూ ధర్మాల్లో మాత్రమే ఉన్నాయి. సత్యం అన్నో నేను చెప్తా, నేను సత్యము అంటే నిజం, పుణ్యం కాదు. సత్యము అంటే నిజం, అబద్ధం అంటే ఇప్పుడు సత్యం లేదా? సత్యం అంటే నిజం అని, పుణ్యం కాదు అక్కడ. సత్యం పుణ్యానికి వేరు కాదు కామె, పుణ్యం వేరు, సత్యం వేరు, రెండు ఒకటి కాదు. సత్యం నేనే, సత్యమే గెలిచింది అంటే పుణ్యం గెలిచిందనా? ఏంటి అర్థం అక్కడ? తప్పు కదా చెప్పేది. భాష నేర్చుకోవాలి నువ్వు. అన్ని దేవుళ్ళు ఒకటే అన్నావు, మంచిదే, భాష నేర్చుకోవాలి కదా ఫస్ట్ నువ్వు. సత్యం నేనే, జీవం నేనే, మార్గం నేనే, నీలో జీవించేవాడిని కూడా నేనే.
కాదు పొద్దునే నేను బయట పొద్దునే పోతాను, ఆయన పోతున్నాడా నేను పోతున్నాడా చెప్పు, దానికి ఆన్సర్ చెప్పు. పొద్దున లేవని చెంబు పట్టుకొని వెళ్తాను పొలాల్లోకి, నీలో ఉండేది ఆయననయ్యా, నేను కూడా ఆయన వెళ్తున్నట్టే ఇద్దరం కలిసి. నీలో ఉండేది దేవుడే, జీవం అనేది దేవుడే, నీలో ఉండేది దేవుడే. నీలోనే ఉంది ఆకాశం ఉంది, సముద్రం ఉంది, సూర్యచంద్రులు ఉన్నారు, అందరూ నీలోనే ఉన్నారు. పెళ్ళెందుకు, ఇంకా అమ్మాయి కూడా నాలోనే ఉంది. ఇంకా అమ్మాయి చేసుకోవడం ఎందుకు, ఇంకా కాపురం చేయటం ఎందుకు, అమ్మాయి వేసుకొని పిల్లల్ని పుట్టిస్తాను. ఇంకా అమ్మాయి కూడా నీలో నుంచి ఇంకా అయిపోయింది, ఇంకెందుకు ఇంకా పెళ్లి ఎందుకు మనకి. సరేగానే భోజనం అయిందా? ఏది కాలా, కడుపు ఖాళీ అయిపోయింది నీ దెబ్బకి, తిన్నగానే ఖాళీ అయిపోయేది. సరే కానీ స్వామి కానీ నీకు అన్ని తెలుసు, దేంట్లో సత్యం లేదు కూడా తెలుసు. సరే కానీ కానీ పెద్ద ఆయన తినేసి భోజనం చేసి పండుకో శుభ్రంగా. సరే సరే ఉంటాయి, ఈ తడవ చేస్తా ఒక తడవ.